సర్వీసుల రద్దుతో పలు విమానయాన సంస్థలు స్మార్ట్ బిజినెస్ స్టార్ట్ చేశాయి. ప్రయాణికుల అవసరాలను క్యాష్ చేసుకుంటున్నాయి. ఇండిగో సర్వీసు రద్దుతో దెబ్బకొక్కసారిగా ఫ్లైట్ టికెట్ రేట్లు అమాంతం పెరిగిపోయాయి. నిత్యం రద్దీగా ఉండే మార్గాల్లో అయితే భారీగా విమాన ఛార్జీలు పెంచేశాయి పలు విమానయాన సంస్థలు. సాధారణ రోజుల్లో కంటే 20 నుంచి 30% ఛార్జీల్ని పెంచేశాయి. చెన్నై నుంచి ఢిల్లీ విమాన టికెట్ ధర 20,000 పైనే ఉంది. అటు ముంబై టు ఢిల్లీ వెళ్లే విమాన టికెట్ ధర కూడా 35,000 పైనే ఉంది. ప్రయాణికుల అవసరాలను స్మార్ట్ గా క్యాష్ చేసుకుంటూ నిలువునా దోచేస్తున్నాయి పలు విమానయాన సంస్థలు. 4-5 రోజులుగా ఇండిగో సర్వీసుల రద్దుతో ప్రయాణికులు చుక్కలు చూస్తున్నారు. Hyderabad to Chennai have your flight for tomorrow, right? But the thing is, we don't have any availability for 2 days. All the flights are suspended as of now. So if you want to reschedule for further days, we can reschedule. But the thing is, we are not having any commitment for the flight. It will be operating on that. You change any Bangalore, any... Sir, if I will change to any particular flight, so there should be availability. All the flights are suspended. ఇండిగో ఫ్లైట్స్ రద్దుతో మిగతా ఎయిర్లైన్ సంస్థలైతే భారీగా ఛార్జీలను పెంచేశాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపి మనకి ఇప్పుడు అందిస్తారు. గోపి, సుమా, ఇండిగో ఏదైతే గత 2-3 రోజులుగా కూడా వరుసగా సర్వీసులన్నీ కూడా రద్దు అవుతుండడంతో ఇదే అదునుగా ఇతర సర్వీస్ ప్రొవైడర్స్ అంతా కూడా ఒక్కసారిగా విమాన టికెట్ల ధరను భారీగా పెంచడం జరిగింది. సాధారణ రేట్లలో రోజుల్లో 5,000, 6,000 ఉండే టికెట్ ఇప్పుడు ప్రస్తుతం 50,000-60,000 ఉండడంతో ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు ముఖ్యంగా ఎయిర్లైన్స్ సర్వీసెస్ ఇటువంటి రేట్స్ పెంచుతూ ఉంటాయి. కానీ ఇటు సంక్షోభం ఉన్న సమయంలో రేట్లు పెంచుకొని క్యాష్ చేసుకోవాలనుకోవడం అనేది కూడా ప్రయాణికుల నుంచి పెద్ద ఎత్తున కూడా విమర్శ వస్తున్న పరిస్థితి ఉంది. ఒకవైపు తాము ప్రయాణం చేయాల్సిన విమానం రద్దు అవడంతో ఎయిర్పోర్ట్లో పడిగాపులు కాస్తున్న సమయంలో ఇతర ఎయిర్లైన్స్ అంతా కూడా భారీగా రేట్లు పెంచేయడము, ప్రజల అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని ఒక్కసారిగా రేట్లు పెంచేస్తూ క్యాష్ చేసుకుంటున్న పరిస్థితి అయితే కనపడుతుంది. దీనిపైన వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, రేట్లను సాధారణ స్థితికి తీసుకురావాలన్నది కూడా ప్రయాణికులు కోరుతూ ఉన్నారు. మరి ఇండిగోకు సంబంధించి ఇంకా 2-3 రోజులు ఇదే విధంగా పరిస్థితి కొనసాగుతూ ఉంటుంది అన్న సంకేతాలు వచ్చిన నేపథ్యంలో ఇతర సర్వీస్ ప్రొవైడర్స్ భారీగా రేట్లు పెంచారు. కేవలం సాధారణ రోజుల్లో ఢిల్లీ నుంచి హైదరాబాద్ కానీ, హైదరాబాద్ నుంచి ఢిల్లీ కానీ 5-6 వేల రూపాయలు మాత్రమే చూపించే రేట్స్ ఇప్పుడు ప్రస్తుతం 90,000, 1,00,000 రూపాయల వరకు కూడా పలుకుతున్నాయి. అదేవిధంగా ముంబై, ఇతర మెట్రో నగరాలకు వెళ్లే సర్వీసెస్ అంతా కూడా రేట్లు ఒక్కసారిగా పెరిగిపోవడంతో ప్రయాణికులు తీవ్రమైన ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. మరి ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం దీంట్లో చొరవ తీసుకోవాలి, వెంటనే పెంచిన రేట్లను సాధారణ స్థితికి తీసుకురావాలనేది కూడా కోరుతూ ఉన్నారు. కానీ ఈ సర్చార్జెస్ ఏదైతే సర్ఫింగ్ చేస్తున్న సమయంలో విమాన టికెట్ల కోసం కస్టమర్ మొదట సెర్చ్ చేసిన దానికి రెండవసారి సెర్చ్ చేస్తే రేట్లు డిఫరెన్సెస్ సాధారణ రోజుల్లో కూడా కనపడతాయి. అంటే డిమాండ్ పెరిగిన నేపథ్యంలో ఈ రేట్ల పెంపుదల అనేది గతంలో కూడా చూస్తూ వచ్చాం. కానీ ఇంత భారీ స్థాయిలో రేట్లు పెంచడం అనేది కూడా తగదు. తమ అవసరాలను, తమ పరిస్థితిని అర్థం చేసుకొని ఇతర సర్వీస్ ప్రొవైడర్స్ రేట్లు తగ్గాలనేది కూడా కస్టమర్లు అయితే కోరుతూ ఉన్నారు. మరి దీనిపైన కేంద్రం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది. గోపి, అంటే ఒకవైపు మనం చూస్తున్నట్లయితే ఇండిగో ఫ్లైట్స్ ని బుక్ చేసుకున్నారు, పెద్ద సంఖ్యలో ఇండిగో ఫ్లైట్స్ కూడా క్యాన్సిల్ అవుతున్నాయి. ఆల్రెడీ వాళ్ళ మనీ అక్కడ స్టక్ అయిపోయిన టైంలో ఇప్పుడు మిగతా విమానయాన సర్వీసులకు కూడా పెద్ద ఎత్తున ఛార్జీలు పెంచడం ఇది ఇంకొక భారంగానే మనం చెప్పుకోవచ్చా? ఖచ్చితంగా, ఎందుకంటే ఇండిగో విమానం టికెట్లు కొన్న తర్వాత ఎయిర్పోర్ట్కి వచ్చే వరకు కూడా కస్టమర్లు ఎవరికి కూడా విమానం రద్దయినట్టుగా కూడా మెసేజ్ లేదు. సాధారణంగానే వదిలేయడంతో వాళ్ళు చెక్ ఇన్ టైంకే వాళ్ళు ఎయిర్పోర్ట్కు చేరుకుంటున్నారు. ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత అసలు సమస్య వాళ్ళకి తెలియడంతో ఎయిర్పోర్ట్లోనే పడిగాపులు కాస్తున్నారు. ఒకవేళ ముందుగానే ఈ యొక్క ఫ్లైట్ల రద్దుకు సంబంధించి సమాచారం ఉంటే వాళ్ళు తమ గమ్యస్థానంలోనే ఉండేవాళ్ళు, ఎయిర్పోర్ట్కి వచ్చేవాళ్ళు కారు. కానీ ఇప్పుడు ఈ ఇండిగో చేస్తున్న పరిస్థితికి ప్రజలంతా కూడా ఇబ్బందులు
ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణికులు ఎయిర్పోర్ట్లోనే పడిగాపులు కాస్తున్నారు. అయితే ఎమర్జెన్సీ ఉన్న సిచ్యువేషన్స్లో ఆల్టర్నేటివ్ ఎయిర్లైన్స్కి కస్టమర్లు సర్చ్ చేసినప్పుడు ఆ రేట్లు భారీగా ఉన్నాయి. ఒకవైపు తాము కొనుగోలు చేసిన ఇండిగో ఫ్లైట్ ఎప్పుడు బయలుదేరుతుందో తెలియదు, షెడ్యూలింగ్ ఎప్పుడు చేస్తారో తెలియదు. మరోవైపు ఆ రిఫండ్ వస్తుందో రాదో తెలియకుండా వేరే ఎయిర్లైన్స్లో వెళ్ళిపోదామని చూస్తే మాత్రం వాళ్లకు సాధారణ స్థితి కంటే 3-4 రేట్లు పెంచి ఉండడంతో ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ రేట్లు పెరిగిన రేట్లను వెంటనే తగ్గించాలంటూ కూడా ప్రయాణికులు కోరుతూ ఉన్నారు. మరి ఇప్పటికే ఇటు ఇండిగో రద్దవుతున్న ఫ్లైట్లకు సంబంధించి కావచ్చు, ఇండిగో చేస్తున్న ఇష్యూస్ పైన కూడా ప్రజలు కొంత ఇబ్బందులు పడుతున్నప్పటికీ ఇతర ఎయిర్లైన్ సర్వీసెస్ కూడా ఒక్కసారిగా రేట్లు పెంచడంతో విమాన ప్రయాణం అంటేనే కొంత భయపడే పరిస్థితి ఉంది. అయితే దక్షిణ మధ్య రైల్వే ఇటు కేంద్ర రైల్వే శాఖ కూడా కొంత కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ముఖ్యమైన పట్టణాల నుంచి ఎక్కువ కోచ్లను పెంచుతూ ఈ యొక్క ప్రయాణానికి రైలు ప్రయాణానికి చేసే వీలుగా రైల్వే శాఖ కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అయితే ఎమర్జెన్సీ ఉన్న సిచ్యువేషన్స్లోనే ఎక్కువగా విమాన ప్రయాణాలు చేస్తూ ఉంటాం కాబట్టి మరి ఇటువంటి సిచ్యువేషన్ని ఇతర ఎయిర్లైన్స్ క్యాష్ చేసుకోవడం తగదు. వెంటనే ఆ రేట్స్ తగ్గింపు దిశగా కేంద్ర ప్రభుత్వం సూచనలు చేయాలనేది కూడా పలువురు అయితే కోరుతూ ఉన్నారు. అంటే గోపి, ఎమర్జెన్సీ టైంలో ఎక్కువగా ఫ్లైట్ అయితే కొంత దురాభారం తగ్గుతుంది అని చెప్పి చాలా మంది బుక్ చేసుకుంటారు. బిజినెస్ కి సంబంధించిన డీల్స్ కోసం ఎక్కువగా ట్రావెల్ చేసే వాళ్ళు కూడా బుక్ చేసుకుంటారు. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు, ఎక్కువసేపు జర్నీ లేని వాళ్ళు కూడా ఫ్లైట్ బుక్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అంటే కొంత అమౌంట్ ఎక్కువగా ఉన్నా కూడా ఫ్లైట్ సైడే మొగ్గు చూపుతున్న ఇలాంటి సిచ్యువేషన్లో ఒక్కసారిగా ఎక్కడికక్కడ ఇండిగో విమానాలు రద్దవటంతో అందరూ కూడా స్టక్ అయిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పుడు మనం స్క్రీన్ మీద చూస్తే అహ్మదాబాద్ లో ఒక యువతి ఈ రద్దుతో ఏడుస్తున్న విజువల్స్ ని కూడా మనం చూస్తున్నాం. అంటే ఓవరాల్ గా ఎలా చూడాలి ఈ ఇష్యూని? ప్రజల అనేక అవసరాల మేరకే ఈ విమాన ప్రయాణాలు అయితే తరచుగా చేస్తూ ఉంటారు. ఎందుకంటే సమయాభావాన్ని తగ్గించుకోవడము ఇందులో చాలా ముఖ్యమైన కారణం. ఎందుకంటే బస్సులో కానీ ట్రైన్లో కానీ వెళ్తే తమ గమ్యస్థానానికి చేరుకునేసరికి కొంత సమయం ఆలస్యం అవుతుంది. కాబట్టి తాము ఆ బిజినెస్ వర్క్స్ కావచ్చు, ఇతర ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్, ఇటువంటి సిచ్యువేషన్స్లో ప్రయాణికులు కేవలం విమాన ప్రయాణాన్ని మాత్రమే చూస్ చేసుకుంటూ ఉంటారు. మరి అటువంటి సిచ్యువేషన్స్లో విమానాలు ఆ టికెట్ బుక్ అయిన తర్వాత తాము ఏదైతే వెబ్ చెక్ ఇన్ చేసుకున్న తర్వాత టికెట్ బోర్డింగ్ పాస్ జనరేట్ అయిన తర్వాత విమానం రద్దు అవ్వడం అనేది కూడా ప్రయాణికులు చాలా నిరాశకు గురవుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రతి ఎయిర్పోర్ట్ లో కూడా ఇదే సిచ్యువేషన్ ఉంది. ఇండిగో దాదాపు 2000 సర్వీసులను నడుపుతున్న ఇండిగో మరి ఇటువంటి సిచ్యువేషన్స్ తీసుకురావడము, ఇతర ఎయిర్లైన్ సర్వీసెస్ భారీగా రేట్లు పెంచడంతో ప్రయాణికులు ఎయిర్పోర్ట్ లో అనేక ఇబ్బందులు అయితే పడుతున్నారు. థాంక్యూ గోపి.